కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్ రమ్ విస్కీ బ్రాండీ బియర్ ఉందా? దేవుడు మా భావనను చూడాలి. Ella quiere que la haga suda, 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 suda. Ella quiere voy a darle pa' que sienta el y de nuevo ఫేస్బుక్ లో ఏక పూరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఈ పూరి సూపర్, దాన్ని చూడగానే గడబడి నా గుండెల్లో. కానీ నువ్వు తినిపించకుండా నేను ఎప్పుడన్నా తిన్నానో చెప్పు కదా. నేనే సారీ, మర్చిపోయా. నొప్పెట్టిందా బుజ్జి? కావాలంటే నువ్వు కొట్టు. నేను కాల్ చేస్తే కట్ చేస్తావా? లిఫ్ట్ చేయాలని కామన్ సెన్స్ లేదా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? మీటింగ్ లో అని చెప్తే కాల్ లిఫ్ట్ చేయలేదంటే అని అడుగుతావు. మీటింగ్ లో ఉన్నప్పుడు వాష్రూమ్ వస్తే పోకుండా అట్లే ఆపుకొని కూర్చుంటావా? నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని యాదవ్లని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంట. పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో, పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. తను నా లైఫ్ లోకి వస్తే అలానే ఉంటుందండి. నేనంతా ప్లాన్ చేసుకున్నానండి పక్కగా. అబ్బాయిలందరికీ నీలాంటి ఫ్యాంటసీలుంటే అమ్మాయిలు ఎగిరి గంతేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎలా పడతారు వీళ్ళు నీకు? సింపుల్, స్వీట్ గా అబద్ధాలు చెప్తాను. అందరు అమ్మాయిలు అలా ఉండరు. అబ్బాయిల విషయంలో మాకు కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అయినప్పుడే పడతాం. బతికినంత వరకు ప్రొఫైల్ ఫోటోలు డీపీలు మారుస్తుండు. ఎందుకంటే చచ్చిపోయినాక గోడకు ఒకటే ఫోటో ఎలాడుతుంటది, మారుస్తుంది. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండడం వల్ల బాగుంటుంది. ఈ సోదంతా చెప్తే వినటానికి బాగుంటుంది. ఏమన్నా చెప్పు. బాను, ఒకటి అడుగుతానేమనుకోవద్దు. సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పడం నీ డిక్షనరీలో లేవు కదా? ఉంటాయి, అవతల మనిషిని బట్టి ఉంటాయి. ఏం చేసావే? డిగ్రీ చేసా. నేను అన్నిటి ఇంట్లో ఏం చేసావని? స్నానం చేసా. మీరు ఇంత చెనుగుంటారా ఇంట్లో? ఎందుకే ఏడుస్తున్నా? నచ్చిన వాడు దూరం అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సుడిగాల్ సోదేరో రారా, నిన్ను తన్నే వాళ్ళే లేరా, అందరు పోరిని చూస్తే టచ్ మీ అంటుంటే ఇడు పొద్దున్నుంచి రాత్రి వరకు రష్మి అంటాడే. ఏదైనా మంచి సజెషన్ ఇవ్వచ్చు కదా, నువ్వు కుమారిని ఎలా పడేయాలో. వెళ్ళితోయ్, పడిపోతుంది. మేడం కూడా జోకులు వేస్తున్నా నవ్వకుండా. పోకర్ ఫేస్ కదా సార్ మేడంది. మరి లేకపోతే దాన్ని పడేయడానికి కూడా స్కీములు కావాలా? అక్కడ ఉన్నది అమ్మాయిలు కనుక ఒక్కసారి బయటకు వెళ్తే మా వెయిట్ ఏంటో తెలుసా? ఒక 90 ఉంటావు, నువ్వు 60 ఉంటావు, నువ్వు 30 ఉంటావు.
నేను చూడను యావరేజ్ గా నువ్వు బాగున్నారా